ఎక్కడైనా ఉండాల్సిందే కదా. నువ్వు హిమాలయాల్లో తిరిగావు. నీకు ఈ చలి, మంచు, ఎండ, వేడి ఏం చేస్తాయి చెప్పు? అక్కడ టీం ఎలా ఉంటుందో తెలియదు కదా. టీం అయితే సూపర్. ఆ టీంతో పనిచేస్తే నీకింకెవ్వరితోనూ పనిచేయాలని అనిపించదు. నువ్వు మనసులో ఉన్న అనుమానాలన్నీ పోగొట్టుకొని మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళొచ్చు. పద. ఏంటి నిహారిక, ఎక్కడికి వెళ్తున్నావు? అది బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? అర్జున్, మన విజయవాడ బ్రాంచ్ని చూసుకోవడానికి నేను నిహారికని విజయవాడ పంపిస్తున్నాను. అది కాదు శివగామి, నిహారిక అమాయకురాలు, లోకజ్ఞానం లేదు, బయట ప్రపంచం తెలీదు. తనని విజయవాడ వరకు ఎందుకు పంపిస్తున్నావు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? తను చిన్నపిల్ల లాంటిది. ఏంటి చిన్నపిల్ల? అర్జున్, నిహారిక నా క్లాస్మేట్. నేను పెళ్లి చేసుకున్నట్టే అదే వయసులో నిహారిక పెళ్లి చేసుకొని ఉండుంటే భవానీ వయసున్న పిల్లలుండేవాళ్లు. అసలు నిహారికకి ప్రపంచమే తెలీదని చెప్తున్నావు. నిహారిక అంటే ఏమనుకున్నావు? ప్రపంచంలో ఆల్మోస్ట్ 4 కంట్రీలు తిరిగింది, రీసెర్చ్ చేసింది. తనకున్నన్ని పరిచయాలు నా సర్కిల్లో ఇంకెవ్వరికీ లేవు. నా క్లాస్మేట్స్ అందరూ నిహారికని డేర్ డెవిల్ అని పిలుస్తుంటారు. ఒక ఘోస్ట్ లాగా నిహారిక ప్రపంచాన్ని తిరిగొస్తుంది. లండన్లో చదివింది, ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచం అంతా నిహారికకి ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు నిహారిక డ్రీమ్ ఏంటో తెలుసా? బైక్ మీద ప్రపంచం మొత్తం తిరిగి రావాలని. అలాంటిది విజయవాడ ఒక లెక్క. నీకు నిహారిక గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు అంతే. సరే సరే, అది ఓకే. కానీ ఇప్పటికిప్పుడు నిహారికని విజయవాడకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడికి నిహారిక గెస్ట్గా వచ్చిందా? జాబ్ కోసం వచ్చిందా? ఏం నిహారిక, నువ్వు జాబ్ కోసం వచ్చావా? అవును, తను గెస్ట్గా వచ్చిందనే అనుకుందాం. పాపం చాలా రోజులు ఆతిథ్యం స్వీకరించి ఇంట్లో కూర్చొని ఎన్ని రోజులు గెస్ట్గానే మిగిలిపోతుంది. అందుకే తనకి ఒక గోల్ ఉండాలని, ఒక కెరీర్ని బిల్డ్ చేయాలని, ఒక లక్ష్యం ఏర్పడాలని, ఒక జీవితాన్ని ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఏమైనా తప్ప అర్జున్? సరే, నీకు అంతగా జాబ్ ఇవ్వాలి అనిపిస్తే ఇక్కడే ఏదైనా జాబ్ ఇవ్వు. విజయవాడ దాకా పంపించడం ఎందుకు? అయ్యో పాపం, నీకు అర్థం కావడం లేదు అర్జున్. నిహారిక ఇక్కడే ఉంటే మన మీదే ఆధారపడుతుంది. ప్రతిదానికి మనం చెప్పినట్టే చేస్తుంది. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతాయి. తను డీమోటివేట్ అయిపోతుంది. బోర్డమ్ ఈజ్ ద డెవిల్స్ డిలైట్ అంటారు, తెలుసు కదా. తనకి బోర్ కొట్టి పాపం తను కూడా డెవిల్లాగా ఆలోచిస్తే నీకు అర్థం కావడం లేదు అర్జున్. నేను నా నిహారికని ఒంటరితనం నుంచి, బోరింగ్ లైఫ్ నుంచి దూరంగా పంపించాలనుకుంటున్నాను. నువ్వేమో మన నుంచి దూరంగా పంపిస్తున్నానని అనుకుంటున్నావు. ఏం నిహారిక?
నీకు అభ్యంతరం లేదుగా? నిహారిక జీవితాన్ని నిలబెట్టాలని నాకు మాత్రం ఆశుండదా? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ కదా. తనకన్నా ఎక్కువ నేనే తన గురించి ఆలోచిస్తున్నాను కదా. తనకి ఒక సొంత లైఫ్ ఇవ్వాలి కదా. తనకంటూ ఒక సొంత వ్యక్తి దొరకాలి కదా అర్జున్. ఎవరో ఎందుకు తనకి నేనున్నాను కదా.